బీసీ హక్కులు కాపాడుకోవడానికి ప్రతి బీసీ బహుజనులు ఐక్యత కావాల్సిన సమయం ఆసనమైందని భారత చైతన్య యువజన పార్టీ పిఎస్సి మెంబర్ పాల రమేష్, నంద్యాల, కర్నూలు జిల్లాల రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ బండారు నాగేశ్వరరావు యాదవ్, కంది వరుణ్ యాదవ్, సాంబమూర్తి పేర్కొన్నారు. నంద్యాల పట్టణం నూనెపల్లి వద్ద బీఎస్పీ కార్యాలయంలో ఆదివారం బీసీవై పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ నందు నిర్వహించే బీసీ సింహగర్జన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలు విడివిడిగా ఉండకుండా బీసీ సంస్థలు, బీసీ సంఘాలు, బీసీ శక్తులు, వ్యక్తులు ఐక్య సంఘాలుగా ఏర్పడవలసిన అవసరం ఉందని, ఐక్య సంఘటనగా ఉద్యమించవలసిన అవసరం ఏర్పడిందన్నారు. చేస్తూ బీసీ అట్రాసిటీ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పేసి పలుమార్లు పలు పాదయాత్రలలో పలు ప్రాంతాలలో బీసీలకు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పాటయ్యి 20 నెలలు జరిగినప్పటికీ ఇప్పటికీ కూడా బీసీ అట్రాసిటీ చట్టం గురించి ఏమాత్రం కూడా ఎక్కడ మాట్లాడడం లేదు. గత నెల బీసీవై పార్టీ ఆధ్వర్యంలో రామచంద్ర యాదవ్ గారు బీసీల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ బీసీ అట్రాసిటీ చట్టం గురించి ఆయన చెప్పడం ద్వారా ఇప్పుడు మీడియాలకు మాత్రమే, పేపర్లలో మాత్రమే పరిమితంగా చేస్తూ బీసీ రక్షణ చట్టం అమలు చేస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు జీవోలను అమలు చేసినటువంటి పాపాన లేదు. రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూమిని కేటాయించాలని చెప్పేసి మేము బీసీవై పార్టీ తరపు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏ విధి విధానాలతో, ఏ చట్ట అనుకూలాలతో ఇప్పటి వరకు కార్పొరేట్ సంస్థలకు భూములను కేటాయించారో అదే విధంగా బీసీలకు రాజధాని అయినటువంటి అమరావతి ప్రాంతంలో 1000 ఎకరాల భూమిని కేటాయిస్తే మేము కూడా కంపెనీలను పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం. అలాగే బీసీ కులాలకు కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు, కానీ ₹1 కూడా నిధులను కేటాయించలేదు. అలాగే సమగ్ర కుల గణన చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలు, చట్టసభలలో బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి మేము బీసీవై పార్టీ తరపు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపు 22వ తేదీన అమరావతిలో, విజయవాడలో జరుగుతున్నటువంటి బీసీ సింహగర్జన కార్యక్రమానికి పెద్ద ఎత్తున లక్షలాది బీసీ ప్రజలు పాల్గొనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మేము కులాలకు అతీతంగా అందరూ కూడా సమానంగా జీవించాలనేటువంటి నినాదాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితమే శ్రీకృష్ణుడు కులాంతర వివాహాన్ని చేసుకుని మన కులాలు అన్ని కూడా కలిసి ఉండాలనేటువంటి ఒక నినాదాన్ని ఏదైతే చేశారో ఆ నినాదాన్ని మళ్ళీ ప్రజలకు గుర్తు చేయడం కోసం శ్రీకృష్ణ జాంబవతిల వివాహ కళ్యాణ మహోత్సవాన్ని ఈ కార్యక్రమము ప్రారంభం కానుంది. కాబట్టి బీసీ ప్రజలందరూ కూడా లక్షలాది మంది తరలి వస్తున్నటువంటి ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. జై బీసీవై పార్టీ. మాకు న్యాయం చేయాలని ఇంకా ఈ విధంగా వేచి చూసే పరిస్థితి అయితే కుదరదు. ఖచ్చితంగా బహుజన రాజ్యాధికారం కావాలి, బీసీలందరికీ ఒక రక్షణ కావాలి, బీసీల ఆత్మ గౌరవంతో బతకాలి. కాబట్టి ఈ విధంగా బీసీలందరికీ ఒక న్యాయం జరగాలంటే ఒక పార్టీని ఖచ్చితంగా స్థాపించి తీరాలనే ఉద్దేశంతో బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీని స్థాపించడం జరిగింది. ఈ బీసీవై పార్టీ స్థాపించిన తర్వాత ఎక్కడైతే రాష్ట్రంలో బహుజనులకు ఎక్కడైతే అన్యాయాలు జరుగుతున్నాయో, భూములు లాక్కుంటున్నారో, ఏ విధంగా అన్యాయం చేస్తూ దాడులు చేస్తూ ఈ విధంగా అగ్రవర్ణాలలో ఉన్న పార్టీ బలంతో, అధికారం ఉన్న మతంతో ఈరోజు దాడులు చేస్తున్నారో ప్రతి చోట రామచంద్ర యాదవ్ గారు పోయి ప్రజల వైపు నిలబడి పోరాటం చేస్తూ అదే విధంగా ఇంకా బీసీలలో చైతన్యం తీసుకురావాలి, ఐక్యత కలగజేయాలనే ఉద్దేశంతో ఈరోజు బీసీవై పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో ఈ నెల 22వ తారీఖున జరుగుతున్న బీసీ సింహగర్జన నాగార్జున యూనివర్సిటీ ఎదురుగున్న
ప్రాంగణంలో లక్షలాది మందితో ఈ బీసీ సింహగర్జన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా ఇది మా ఆత్మ గౌరవ సభ, ఇది మా పిల్లల భవిష్యత్తు, ఇది మా ఆత్మ గౌరవ సభ అని భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. అట్లే ఆపేయడం జరిగింది. బీజేపీ నాయకులు మరి తెలంగాణలో బండి సంజయ్ గారు బాహాటంగా ప్రకటించడం జరిగింది. బీసీలకు మేము కులగణన చేయము అని చెప్పేసి ఖండితంగా చెప్పడం జరిగింది. మరి దీన్ని బట్టి ఎలా ఉందో మనం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. బీసీల కులగణన చేస్తే నిజంగా అధికారం కోసం మనం పోరాటం చేస్తామనే ఉద్దేశంతోనే వాళ్ళు బీసీలకు కులగణన చేయకుండా ఆపేస్తున్నారు. మరి అలాగే చట్టసభల్లో వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంత శాతం బీసీలకు కల్పించాలని చెప్పేసి ఏనాటి నుంచో అన్ని సంఘాలు కానీ పార్టీలు కానీ కొన్ని బహుజన పార్టీలు దీని మీద గలమెత్తుతున్నాయి. అయినా మరి ఏమాత్రం కూడా వీళ్ళు దాని గురించి మాట్లాడడం లేదు. ఎందుకంటే అధికారం మా చేతిలో నుంచి దాటిపోతుందేమో అనే ఉద్దేశంతో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మరి అందరూ కలిస్తే దాదాపు 85% ఉన్నారు. కేవలం 15% అగ్రవర్ణాలు ఉన్నటువంటి వాళ్ళు రెడ్డి కమలు మాత్రమే ఈ రాజ్యాన్ని ఏలుతున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ ను ముఖ్యమంత్రులుగా ఉన్నారు. మరి 52% ఉన్నటువంటి బీసీలకు ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి మనం చైతన్యవంతులమై ఎస్సీలను ఎస్టీలను మైనార్టీలను అందరినీ కలుపుకొని మనం ఎవరు ఎంతమంది ఉన్నారో అంత వాటా వాళ్ళకు వచ్చే విధంగా మనం పోరాటం చేయాలని అందులో భాగంగానే బీసీవై పార్టీ రేపు 22వ తారీఖున జరిగే బీసీల సింహగర్జనకు అందరూ అంటే ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ కలిసి బీసీ సోదరులకు మద్దతుగా ఉండి అధికారంలోకి రావడానికి బహుజనులంతా తోడ్పడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాము. అందరికీ జై భీమ్. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.